నమస్తే, వెల్కమ్ టు ఎస్10 న్యూస్. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. ఎస్ఎస్సి టాపర్లను సత్కరించిన శ్రీ త్రివేణి స్కూల్స్ యాజమాన్యం. పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న ఫోన్లు గుర్తించిన హైదరాబాద్ పోలీసులు. సెక్రటేరియట్లో పోలీస్ వేషంలో ఫోటోలు దిగిన రవికి చీటింగ్ కేసు. రిటైర్మెంట్ వేడుకలో భావోద్వేగానికి లోనైన సిపి సుధీర్ బాబు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్లో ఫ్యూచర్ సిటీలో గౌరవ వందనం స్వీకరించిన కమిషనర్ జి సుధీర్ బాబు గురువారం ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్లో రిటైర్మెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అందరి సహకారం వల్లే ముందుకు కొనసాగడం జరిగింది. ఈ పెరేడ్ ఏర్పాటు చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. దాదాపు 31 సంవత్సరాల కాలం వివిధ హోదాల్లో పనిచేయడం జరిగిందని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో పాల్గొంటున్నారు జి చంద్ర కీర్తి ఐపీఎస్ గారు. 2001 ఐపీఎస్ అధికారిగా సేవలు ఆరంభించి ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఫ్యూచర్ సిటీ ఉన్నప్పుడే టాస్క్ ఫోర్స్ భవనం బ్లాస్ట్ అవ్వటం, అప్పటి ఉగ్రవాదుల్ని తక్షణమే వారు పట్టుకోవటం, అలాగే ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఆ నేరస్తుల్ని పట్టుకోవటం, మరి తీవ్రవాద నిరోధక కార్యక్రమ సందర్భాల్లో కూడా ఎక్స్ట్రీమిస్టులను పట్టుకోవటంలో వారు చేపిన చొరవ మనకు తెలుసు. వారికి నమస్సులు. మనందరికీ తెలుసు శ్రీ జి సుధీర్ బాబు ఐపీఎస్ 2001 బ్యాచ్ కు చెందిన సీనియర్ మరియు అత్యంత ప్రతిభావంతమైన భారతీయ పోలీస్ సేవా అధికారి. సుధీర్ బాబు గారు సొంతం చేసుకున్నారు. ఇండియాలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం జేఎన్యు ఢిల్లీలో సుధీర్ బాబు గారు సొంతం చేసుకున్నారు. ఇండియాలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం జేఎన్యు ఢిల్లీలో. తర్వాత 1972లో కంటిన్యూస్లీ ఫర్ 2 టర్మ్స్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎంపికైన చాలా అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు భూపతి గారు, అమ్మ శాంతమ్మ గారు. డ్రైవర్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇది చాలా పెద్ద కుటుంబం. మన పోలీస్ కుటుంబం అంతా కలిసి ఈ కుటుంబం పెద్దగా మనల్ని నడిపిస్తున్న పెద్దలు సుధీర్ బాబు గారికి మన గౌరవ వందన పురస్కారం సమర్పించే ఒక ప్రత్యేక సందర్భం ఇది. సార్ RI ఫ్యూచర్ సిటీ కమిషనర్. ఫస్ట్ కంటింజెంట్ శిరీష గారు, ARSI రజిత గారు, సెకండ్ కంటింజెంట్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, 2IC సుజాత గారు, థర్డ్ RSI కొండా తేజ వంశీకృష్ణ గారు, 2IC కె శ్రీనివాస్ గారు. ఫోర్త్ కంటింజెంట్ బి సందీప్ రెడ్డి గారు, బి రాజు, అజయ్ కుమార్ గారు. బ్యాండ్ బృందం మహేష్ నాయక్ హెచ్సి అండ్ టీమ్.
ऐसे you do your job and then God will certainly be there with you and get you the good things in your life. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. చాలాసేపు మీరు దీనికన్నా ముందు పరేడ్ కోసము చాలా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఒకటే నేను చెప్తున్నాను, చాలా కృతజ్ఞత ఉన్నాను. నాకు ఐఎమ్ ఎంటరింగ్ టు న్యూ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ మై న్యూ ఫేజ్ ఇన్ టు మై లైఫ్ and I'm happy that I've served you all and you are my team members. Whatever I achieved, it's because of the team effort. I'm a team person. టీమ్ను బాగా పనిచేయించాలి, టీం ద్వారా బెటర్గా పర్ఫార్మెన్స్ మనం అందుకోవాలి, బెటర్ కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉంటాను. శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చంపాపేట 2025-26 విద్యా సంవత్సరానికి చెందిన ఎస్ఎస్సి ప్రతిభావంతుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల విశిష్ట ప్రతిభను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ శ్రీ కె గోవర్ధన్ రెడ్డి గారు అధ్యక్షత వహించగా ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం శారద గారు, టీచర్ కౌన్సిల్ శ్రీమతి అంజు ఫిర్దౌన్ గారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ కె గోవర్ధన్ రెడ్డి గారు ఎస్ఎస్సి ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. We are planning an event where we can gather all of us and try to celebrate. So that cash awards what we announced. సార్ అయినా కూడా ఏంటంటే ఆధైర్యపడకుండా అబ్బాయి ఏంటంటే ఇప్పుడు టాప్ స్కోర్ అవుతారు. అందరికీ నమస్కారం. నా పేరు ఐనిక. నేను శ్రీ త్రివేణి స్కూల్లో చదువుకుంటున్నాను. ఈ స్కూల్లో చదవడం వలన నాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. నాకు బోర్డ్ ఎగ్జామ్స్లో 583 మార్క్స్ స్కోర్ చేశాను. దానికి మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఈ స్కూల్లో చదవడం వలన నాలో కాన్ఫిడెన్స్ మరియు మోటివేషన్ ఎంతో పెరిగింది. వారందరికీ ప్రతి ఒక్క టీచర్కి, పేరెంట్స్కి, నాకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు. Respected director sir, principal ma'am and all the parents present here and all my dear friends. And I am P. Yashwant and I have scored 584 out of 600 in the SSC board examinations 2026. I feel very wonderful and I am also very happy that I made my mother very proud that I have scored the top in this school. But compared to last time, this time we didn't break the record of 589 and our school has kept so many hopes on us that we would score 590 plus. But I am disappointed that I can't break I didn't scored more. I expected more than 585 but I have scored 584. But I am happy with what the score I have got. And I have learned so many lessons from our school and I will be very thankful for every teacher who has supported me during this exam times and the school management. They have kept so many efforts for clearing our doubts and I will be thankful for the school every time. Thank you. Respected director sir, principal ma'am and all the parents present here and all my dear friends. And I am P. Yashwant and I have scored 584 out of 600 in the SSC board examinations 2026. I feel very wonderful and I am also very happy that I made my mother very proud that I have scored the top in this school. But compared to last time, this time we didn't break the record of 589 and our school has kept so many hopes on us that we would score 590 plus. But I am disappointed that I can't break I didn't scored more. I expected more than 585 but I have scored 584. But I am happy with what the score I have got and I have learned so many lessons from our school and I will be very thankful for every teacher who has supported me during this exam times and the school management. They have kept so many efforts for
clearing our doubts, and I will be thankful for the school every time. Thank you. సార్ మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన దృష్టి అంతా కూడా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మీదనే ఉంటుంది. విద్యార్థులకు రాబోయే కాలంలో వాళ్ళు ఒక మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే కెరీర్ పరంగా వాళ్ళు ఏదో ఒక రంగంలో రాణించగలుగుతారు. కేవలం మార్క్స్ అనేది ప్రాతిపదిక కాదన్నట్టు సక్సెస్కు. ఈరోజు మార్క్స్ని మనం అందరం కావాలని కోరుకుంటాము, కానీ కేవలం మార్క్సే వాళ్ళ విజయానికి ప్రాతిపదిక కాదు. వాళ్ళ జీవితంలో రాణించాలి, నిజమైన విజయాన్ని పొందాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఎన్నో స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకున్నప్పుడే వాళ్ళకు నిజమైన విజయం చేకూరుతుంది. ఆ దిశలో మేము మా విద్యార్థులందరినీ ముందుకు తీసుకెళ్తున్నాము, మా విద్యార్థులందరినీ ప్రిపేర్ చేస్తున్నాము. అందుకు నిజంగా నేను ఏంటంటే ఒక టీచర్గా, ఒక విద్యావేత్తగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి తోడు ఏంటంటే బృందం ముఖ్యమంత్రి శారద గారు, అలాగే చాలా అందరూ కూడా, అంటే మా దగ్గర 52 టీచింగ్స్ ఉన్నారు, ఒక 30 నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ ఉన్నారు. ఏమో ఒక అందరూ ఇదే లైన్ ఆలోచిస్తుంది. కేవలం ఇచ్చే విద్య కాదు, మంచి పరంగా రోజుల్లో నిజమైన జీవితం వాళ్ళు సాధన కావాల్సిన స్కిల్ దాంట్లో ఇదే నిజమైన విద్యా సంస్థలు. సో హోలిస్టిక్ డెవలప్ ద చైన్ అనేది అల్టిమేట్ టార్గెట్ ఉన్నాం. అంటే విద్య క్లాస్ కాదు, ఇంటలెక్చువల్ అన్ని గ్రో అన్ని డొమైన్స్లో ఎమోషనల్గా ఇట్లా కూడా విధాలు కూడా వాళ్ళ విజయం అంటే జీవితంలో విజయాలు ఎన్నో వాళ్ళు చూస్తారు. అదే మేము కోరుకుంటున్నాం. మా పేరెంట్స్ కూడా లైన్లో ట్యూన్ అవుతున్నారు, సహకారం అవుతున్నాం. మీరు చూసి దాదాపుగా ఈ విజయంలో ఉన్న ఈ సాధించే టార్గెట్ వాళ్ళు దాదాపుగా 10 ఏళ్ళ స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు వినొచ్చుంటే ఆనందించి చదువుతున్నామని చెప్తున్నాం. నిజంగా అంటే ఇంకేం మాకు అంటే పేరెంట్స్ పూర్తికంతో మా వెంట మాకు చాలా మరిన్ని చెప్పి పురికొల్పుతుంది. సో ఈ అందరు పేరెంట్స్ చదువుకోండి, ముఖ్యంగా టీచర్ విద్యులు సంచల కృషితోటి విద్యార్థులు నేను నమ్మకం తెలియజేస్తాను. హైదరాబాద్ చాదరగట్ట పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను విజయవంతంగా స్వాధీనం చేసుకుని వాటిని అసలైన యజమానులకు అప్పగించారు. దొంగతనం ఎక్కడో పెట్టేసి మర్చిపోవడం లేదా ప్రమాదవశాత్తు పోగొట్టుకోవడం వంటి కారణాల వల్ల ఈ ఫోన్లు పోయాయని బాధితులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పరికరాలను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించారు. अंदर जाना है बस ट्रेन में कांसेप्ट कर रहे हैं और बोलो ए पवन अंदर जाइए 7396 మన ఫోటో లేదా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఎస్ఎస్సి టాపర్లను సత్కరించిన శ్రీ త్రివేణి స్కూల్స్ యాజమాన్యం. పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న ఫోన్లు గుర్తించిన హైదరాబాద్ పోలీసులు. సెక్రటేరియట్లో పోలీస్ వేషంలో ఫోటోలు దిగిన రవికి చీటింగ్ కేసు. రిటైర్మెంట్ వేడుకలో భావోద్వేగానికి లోనైన సిపి సుధీర్ బాబు. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.